హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నేను సండే రోజైతే షూట్ చేశాను. ఆ రోజైతే మేము చేప తెచ్చుకున్నాము. ఇంకా దాన్నైతే చూపిస్తున్నాను మీ అందరికీ కూడా. మా వారు అంటున్నారు, ఇంట్లో చేప తీసుకురావచ్చా అంటున్నారు. తిన్నప్పుడు లేదు కానీ ఇంట్లోకి తీసుకొస్తే ఏమవుతుంది అని అయితే అంటున్నాను. నేను నార్మల్గా అయితే బయట చేసేసి ఇంకా అంత కర్రీ అంతా కూడా ఇంకా వంటగదిలో చేసేస్తాను. ఈరోజైతే పిల్లలతో కొంచెం ఆడించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇంకా చూస్తూ ఆడుతూ ఉన్నారు. ఈరోజు చేప చేప ఇది తెచ్చిన దగ్గర నుండి కూడా ఆడుతూనే ఉన్నారు. అమ్మ చేప 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 అంటున్నారని చెప్పేసి తీసుకొచ్చేసి మా చిన్నోడిని పెద్దోడిని ఇద్దరిని కూడా ఆడిస్తున్నాను. ఈ చేప చూసారా అసలు ఎలా ఉందో? అప్పటిదాకా బ్రతికే ఉంది. ఇప్పుడే కొంచెం అలా ఇంకా కొంచెం అంటే కళ్ళు మూసేసినట్టుగా సైలెంట్గా ఉంది. అంతకుముందు అయితే తీసుకురాగానే కదులుతూనే ఉంది. అసలు చూసారా ఈ చేప అయితే 200 అంట. మా వైపు చేపలు పీతలు అన్నీ కూడా చాలా తక్కువ రేటుకే వస్తాయి. రొయ్యలు అన్నీ కూడా. మొన్న పీతలవి కూడా అందరూ అడుగుతున్నారు కదా, బ్రతికే ఉన్నాయి కదా అనేసి. మాకు అన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. మాకు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. హంసలు దీవి చూపిస్తూ ఉంటాను కదా, అటు సైడ్ అయితే వెళ్ళామంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. డబ్బులకి కూడా అంత ఎక్కువ రేట్లు అయితే ఏమీ ఉండవు. నార్మల్ రేట్లే ఉంటాయంటే చాలా తక్కువకే వస్తాయి. ఈ చేపను కూడా మేము కోడూరు నుండి అయితే తెచ్చుకున్నాము. 200 రూపీస్. 200కి ఈ చేప వచ్చిందంటే చాలా గ్రేటే కదా. ఇంకా 3 ముక్కలు అయితే ఇంకా ఫ్రై చేద్దామని అయితే తీసాను. నార్మల్గా పులుసు వేద్దామని అయితే ఇవి మాత్రం పులుసుకైతే అట్టు పెట్టాను. ఇంకా 3 ముక్కలు ఎక్స్ట్రాగా దాశాను. చూసారా ఎన్ని చేప ముక్కలు అయ్యాయో. 200 అంటే చాలా బెటరే కదా. ఇంకా నేనైతే చేపల పులుసు అయితే వేస్తున్నాను. అంతకుముందు ఒక 2-3 సార్లు అయితే వేసున్నాను. కాకపోతే అత్తయ్య చేసినప్పుడు అలా చూస్తూ ఉంటాను కదా, నార్మల్గా చేయగలుగుతాను అన్న నమ్మకం అయితే ఉంది. ఇంక అందుకని చెప్పేసి ఈరోజు నేనే చేస్తున్నాను. చేపలైతే ముందు నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసేసాను. తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఇంక ఇందులో వేసేసుకుని మనం కలిపేసుకోవడమే. కరివేపాకు జీలకర్ర ఆయిల్ కూడా వేసుకోవాలి. చాలామంది చాలా రకరకాలుగా అయితే చేస్తారు చేపల పులుసు అన్నది, కానీ అందరికీ ఒకేలాగా ఉండదు. అలానే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేనేమో ఇలా చేస్తున్నాను, ఇది అత్తయ్య చేసే పద్ధతి. అలానే మా అమ్మ అయితే వేరేలాగా చేస్తుంది. అంటే ముక్కలన్నీ కలిపేసేసి ఇలాగే మళ్ళీ చింతపండు పులుసు కూడా ఇలాగే సేమ్ పోసేసేసి ఇంకా ఒకసారి ఉడికించేస్తుంది. చాలామంది ఆ పద్ధతిలోనే చేస్తారు. మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే అత్తయ్య అయితే ఇలాగే చేస్తుంది. ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా మా అమ్మ చేసేలాగానే చేస్తారు. కానీ అత్తయ్య అయితే కొంచెం కొత్తగా ఇలా అయితే చేస్తారు. అంటే ఉల్లిపాయ ముక్క అన్నది కొంచెం గట్టిగా, అంటే ఉల్లిపాయ లాగా తగలకుండా నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నవి కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేనైతే ఆవపిండి వేయాల్సింది ముందు మెంతిపిండి అయితే వేసేసాను. అయ్యో ఏమైనా అవుతుందేమో అనుకున్నాను, కానీ ఏమవ్వదు. కానీ కొంచెం చేదు వస్తుంది అంటారు కదా, అందుకని చెప్పేసి వేయకూడదు. ఇంకా నేనైతే కొంచెం అంతా మెంతిపిండి అయితే యాడ్ చేసేసి మొత్తము కూడా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా మెంతిపిండి వేస్తే కనుక చేపల కూర టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు కూడా చేసుకునేటప్పుడు ట్రై చేయండి. చేపల కూర అన్నది చేయడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ కూడా పర్ఫెక్ట్గా రావు. అలానే నేను చాలామందివి వీడియోస్ చూస్తాను. అంటే నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాను కదా, అలాంటి టైంలో నేనైతే చూస్తూ ఉంటాను కొంతమందివి చేపల పులుసు చేసేవి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చూస్తాను. నాకైతే అసలు నచ్చవు. ఎందుకంటే కొంతమంది నీళ్ళుగా ఒక రకంగా చేస్తూ ఉంటారు. అందులో చింతపండు ఉంటుంది, నల్లగా ఉంటుంది. వామ్మో ఎలా తింటారో అనుకుంటాను. నేనైతే ఇంకా చేపల కూర చెప్పాను కదా, ఒక 2-3 సార్లు అయితే చేశానని చెప్పేసి. పర్వాలేదు బాగానే చేస్తాను. ఇంకా ఇప్పుడు ఈరోజు కూడా కూర అయితే బాగానే వచ్చింది. అందరూ వంటలు చేయడంలో సోషల్ మీడియాని నమ్ముకుంటారు అంటారు కదా. అంటే యూట్యూబ్లో చూడడము, లేదంటే ఎందులో ఒక దాంట్లో సెర్చ్ చేసి చూడడము, అప్పుడు వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు కదా. కానీ నేనైతే అలా ఏమీ ఉండదు. నార్మల్గా మనం అన్ని వంటలు ఎలా చేస్తామో సేమ్ అలానే నాకు రాని వంటలైనా సరే ఇమాజిన్ చేసుకుని ఇంకా అలాగే చేసేస్తాను. నాకు కుదరని వంటలైనా సరే ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాను అంతే. నార్మల్గా అయితే అంతేమీ చూడను. ఇంకా కొన్ని వీడియోస్ అలా చూస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటాయి కదా, అలాంటి టైంలో అయితే కొంచెం ఆపి చూస్తాను వీళ్ళు ఎలా చేస్తున్నారు, మనం చేసేలాగానే చేస్తున్నారా, లేదంటే మనం కూడా వంటలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉంటాను. చూసారా మాటల్లో పడిపోయి చేపల కూర పులుసులోకి ఇంకా చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కూడా తీసేసి వేసేసుకున్నాను. ముందు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా అదంతా కూడా ఒక 10 మినిట్స్ అలా అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలి మూత పెట్టుకుని.
నెక్స్ట్ అయితే చింతపండు పులుసు వేసుకుని మనం ఈ విధంగా అయితే గ్రేవీ పెట్టేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు అయితే ముక్కలు మునిగేలాగా కలిపేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వీడియో తీద్దాము అనుకున్నాను. ఇంకా పిల్లలకి ఆకలి వేయడము, ఇంకా మాకు ఆకలి వేయడము, మా వారు కూడా అన్నం పెట్టేసేయి అనేసి అయితే అన్నారు. ఇంకా ఆ కంగారులో పడి నేనైతే వీడియో తీయడమే మర్చిపోయాను. ఇంకా మేమైతే అన్నం తినేసి మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు అలా పడుకున్నాము. లేచిన తర్వాత నుండి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ ఇల్లు వాకిల్లి మొత్తము కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఆడవాళ్ళం అంతే కదా, ఎప్పుడైనా సరే మొత్తము కూడా మళ్ళీ పనులన్నీ కూడా చేసుకుంటూనే ఉండాలి. మార్నింగ్ టైంలో మార్నింగ్ చేసుకోవాలి, ఈవినింగ్ టైంలో ఈవినింగ్ కూడా చేసుకోవాలి. పనులు అంతేనబ్బా, తప్పవు. కానీ ఇక్కడ మనలో ఉన్న గ్రేట్ ఏంటో చెప్పనా, ఒక్కరోజు కూడా బద్దకించకుండా, అలానే హెల్త్ బాగోకపోయినా కూడా మన పనులు అనుకుని చేస్తాం కదా, అక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్రీ ఉమెన్ అంతే కదా, ఏ పనిలో అయినా సరే ఆడవాళ్ళము వెనకడుగు వేయకుండా ఏది చేయాలన్నా కూడా చాలా ఈజీగా చేసేస్తాను, చేయగలను అన్నట్టుగానే ముందు ప్రిపేర్ అయిపోతాం కదా. అంటే ఈరోజు మనకి హెల్త్ బాగాలేదనుకోండి, అయినా కూడా మన పనులే కదా, ఎవరు చేస్తారు, ఎవరు వచ్చి చేస్తారు అన్నట్టుగా అందరము కూడా ఆలోచించి మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం మన పనులన్నీ కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసుకుంటాము. ఇంటి దగ్గర పనులు చేసుకుని జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే నేను దండం పెట్టేస్తాను. ఎందుకంటే ఇంటి దగ్గర పనులు చూసుకుని మళ్ళీ జాబ్స్కి వెళ్ళి అక్కడ పనులు చేయడం అంటే చాలా కష్టము. అక్కడ స్ట్రెస్, ఇక్కడ ఇంటి పనులు అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ చేయడం అంటే చాలా కష్టము. ఇక్కడ మనం ఇంటి దగ్గర ఉండి ఇంటి పనులు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ అన్ని పనులు చేసుకుని ఇంకా కొంచెం రెస్ట్ దొరికితే ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అని చూస్తాము. కానీ వాళ్ళకైతే అలా ఉండదు కదా, ఎప్పుడు ఇంటి దగ్గర పనులు చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్కైనా ఎక్కడికైనా సరే మళ్ళీ వెళ్ళిపోవాలి. కానీ అది కూడా కొంచెం బెటర్. ఎందుకంటే ఒక్కో పని మీద ఆధారపడి ఉంటాము. అంటే ఈ పనులు ఈ టైంకి ఖచ్చితంగా చేసేసుకుని మనం వేరే పనికి వెళ్ళాలి అన్న ధ్యాసలో అయితే ఉంటాం కదా. కానీ మనకైతే అలా ఏమీ ఉండదు. ఈరోజు మొత్తం ఉంటాం కదా, ఈరోజు మొత్తం ఇంకా పనులన్నీ కూడా చేసుకోవాల్సిందే అన్నట్టు ఉంటాము. అదేంటో కానీ అలా బయటికి వెళ్ళే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే చెప్పా కదా, పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా పని మొత్తం చేసేసుకుని ఇంకా వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ మనకైతే అలా ఉండదు. ఇంటికాడ ఉండే వాళ్ళకైతే ఎప్పుడు ఏవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. మొన్నైతే సరుకులు తెచ్చుకున్నాను అన్నాను కదా, సరుకులు తేవడం అయితే తెచ్చాను కానీ 2 డేస్ అయిపోయింది. ఇంకా అలాగే పెట్టి వదిలేసాను. తీద్దాం అనుకుంటున్నాను. ఈ వేసవికాలం కదా, వంటగదిలోకి వచ్చి అంతసేపు ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సరే తర్వాత తీద్దాంలే అని చెప్పేసి ఇంకా అది కాకుండా వీడియో తీసుకుంటూ ఓపెన్ చేద్దామా అన్నట్టుగా అయితే అలా పక్కన పెట్టేసేసాను. ఈ సరుకులేమో కానీ ఈ ఎలుక ఫ్రెండ్స్ ఎప్పుడు తినేస్తాయో మా ఆయనతో తిట్లు పడతాయి అనుకున్నాను. కానీ మన ఎలుక ఫ్రెండ్స్ అయితే అంటుకోలేదు ఫ్రెండ్స్. చూసారా, నా మీద వాటికి కూడా ప్రేమ, ఇష్టం అన్నీ ఉన్నాయంటే నన్ను తిట్టించాలని అయితే లేదు. ఇంకా అందుకని చెప్పేసి అవి అంటుకోలేదు అనుకుంటా. నార్మల్గా అయితే ఏవో ఒకటి కదిపేస్తూ తీసేస్తూ కొట్టేస్తూ ఉంటాయి. కానీ ఈసారి అయితే అవి ఏమీ అంటుకోలేదు. ప్రశాంతంగా ఇంకా 2 డేస్ అయినా కూడా నేను ప్రశాంతంగా సర్దుకున్నాను. అదే వీటిలో ఏమైనా ఒక్కటి మిస్ అయినా కూడా, లేదంటే ఆ గోతం ఉంది కదా అది చిరిగినా కూడా మా వాడితో నాకు అక్షింతలే. ఇంకా చూసారు కదా, సరుకులన్నీ కూడా తెచ్చుకున్నవన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. తేవడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, తెచ్చుకున్న తర్వాత వాటిని చూసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇవి సర్దుకోవడానికి రాదబ్బా, ఎందుకో తెలియదు. కానీ తెచ్చేదాకానేమో ఎప్పుడు తెచ్చుకుంటామా అనిపిస్తుంది. తెచ్చిన తర్వాత ఏమో ఇంకా తెచ్చేసుకున్నాం కదా, ఇవి మనతోనే ఉంటాయి కదా, ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదన్నట్టుగా ఆలోచిస్తాను. ఇంకా చూసారు కదా, మొన్న ఎవరో చెప్పారు అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని చెప్పేసి. సరే అని చెప్పేసి విడిగా పెట్టుకుందామని అయితే పక్కకు పెట్టాను. మీ అందరికీ చాలాసార్లు చూపించాను కదా నేను సరుకులు సర్దుకోవడము అన్నీ కూడా ఎలా సర్దుకుంటానో. నాకు తెలిసి మీ అందరికీ కూడా నేను మా ఇంట్లో, మీరు మాతో పాటు లేకపోయినా కూడా మా ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నా వీడియోస్ చూస్తే కనుక. ఇంకా అన్నీ కూడా ఎక్కడవక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాను. ఈసారి మాత్రం కొంచెం బిల్లు ఎక్కువే అయింది. ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను అని చెప్పేసి. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ సర్ది పెట్టేసుకుంటున్నాను. ఎక్కడవక్కడ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు. చాలా ప్లేస్ వరకు ఉన్నవన్నీ కూడా ఇంకా గిన్నెలు అవి ఇవి పెట్టేసుకుంటున్నాను. మూత ఉన్న డబ్బాలు తీసుకోవాలి, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, లేదంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా పెద్దవి, అలాంటివైనా తీసుకోవాలి కుదిరితే. ఇలా సరుకులు పెట్టుకోవడానికి మరీ చిన్నగా అయిపోయాయి డబ్బాలు అయితే. ఇంకా అవి పెట్టుకున్నా కూడా ఎక్కువ పట్టట్లేదు. 2-3 డబ్బాల్లో పెడుతున్నాను కానీ ఇంకా కుదరట్లేదు. అన్ని డబ్బాల్లో పోసేసుకుందామని చూస్తేనేమో ఇక్కడ పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ ఉండదు. అందుకని చెప్పేసి ఇలా ఎలాగోలా అడ్జస్ట్ అవుతున్నాను. ఇప్పుడు సరుకులు సర్దుకునేటప్పుడు అన్నీ కూడా సబ్బులు అలానే ఎక్కడికక్కడ అన్నీ కూడా పెట్టేసుకుంటాను గుర్తుండేలాగా. మనకి కావాల్సినప్పుడు ఇంకా అవన్నీ కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకుంటాను. అలానే మనకి పోపు డబ్బాలో పోసుకోవాల్సిన పోపు డబ్బాలో ఇంకా అన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేసుకుంటాను. అలానే ఇప్పుడు సరుకులు సర్దుకునేటప్పుడు ఇంట్లో ఏమైనా నిండుకున్నాయనుకోండి, అంటే సాల్ట్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫిల్ చేసుకుని పెట్టుకుంటాను మళ్ళీ కాకుండా.
నేను రోజు మొత్తము అనుకుంటాను ఒక వీడియో స్టార్ట్ చేశాననుకోండి మార్నింగ్, ఆ రోజు మొత్తము కూడా వీడియో కంప్లీట్‌గా తీయాలి. ఇంకా ఎడిటింగ్ చేయాలి, వీడియో అప్‌లోడ్ చేయాలి అనుకుంటాను. కానీ ఏ బద్ధకం నాలో దూరిద్దో తెలీదు కానీ, అన్ని పనులు చేసుకుంటా మళ్ళీ చేసుకోకుండా ఏమీ ఉండను. కానీ వీడియో తీయడానికి, అప్‌లోడ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి కొంచెం బద్ధకం వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏదో బలవంతంగా చేస్తున్నాను. కానీ నా కోసమే కదా చేసేది, ఎవరి కోసమో కాదు కదా అన్న ఒక ఫీలింగ్‌తో అయితే నన్ను నేను పుష్ చేసుకుంటూ ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నానబ్బా! అసలు ఎందుకో తెలీదు కానీ అంటే ఈ మధ్య ఏమైందంటే నా ఛానల్ కొంచెం మళ్ళీ వ్యూస్ అయితే తగ్గడం జరిగింది. దానివల్ల నేను మళ్ళీ స్ట్రాంగ్‌గా నిలబడలేకపోతున్నాను. దీనికి కారణం మీరేనబ్బా! ఎందుకంటే మీరు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నా నేను. ఎందుకంటే మీరు ఫస్ట్‌లో ఏం చేస్తారంటే వీడియో నేను పెట్టిన వెంటనే ఓపెన్ చేస్తారు. చూసేసి ఇంకా కొంచెం ఒక 1 మినిట్ అలా చూసిన తర్వాత తీసేస్తారు. అలా తీసేస్తే నా వీడియో ఇంకా కొంతమందికైనా షేర్ అవుతది చూసారా? ఇంకా అలా చేయదు యూట్యూబ్ అన్నది. అందువల్ల నా వీడియో అక్కడే ఆగిపోతుందనుకుంటా నాకు తెలిసి. అందుకే మీరేమైనా పనులు చేసుకుంటారు కదా! అలాంటి టైంలో అయితే నా వీడియోని ఓపెన్ చేసుకొని, మీరు పనులు చేసుకునే టైంలో అయితే చూస్తూ ఉండండి. మీ ఇంట్లో పనులు కూడా అయిపోతాయి. నా వీడియో కూడా చూసినట్టుగా ఉంటుంది. మీరు ఎలాగో చూస్తారు కదా! అలాగే నా వీడియో చూసినట్టు కూడా ఉంటుంది కదా! మీకు కూడా కొంచెం మంచిగా పనులు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా! అన్నీ సర్దేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం సర్దుకోవడానికి అవ్వలేదు. దేంట్లో పెట్టాలా అని చెప్పేసి చాలా సేపటికి ఆలోచించాను. తర్వాత ఆలోచించి నా మట్టి బుర్రకైతే ఒక ఐడియా చెప్పాను. ఈ స్టీల్ ఉన్నాయి కదా! దీంట్లో పెడదామని అయితే అనుకున్నాను. కాకపోతే ఇందులో కూడా పట్టేలాగా లేవు. ఇంకా తప్పదు. ఇంట్లో ఇంకా ఏం లేవని చెప్పేసి అలాగే అలా కూడా నొక్కేసేసి అలా పెట్టేసేసాను అంతే. ఇవి తేవడానికి తెచ్చాను కానీ ఇంకా తింటాం కానీ మళ్ళీ నైట్ టైం గుర్తుండదో నానబెట్టడం చూడాలి. ఇవి గనక నానబెట్టకుండా, తినకోకుండా ఇంకా అలాగే పెట్టేసామనుకోండి, ఈసారి ఇంకెప్పుడైనా కొనమంటాను చూసారా? అప్పుడు మా వారంటారు, "ఎందుకు నీకు ఇంకా కొనను" అనైతే అంటారు. అందుకే మర్చిపోకుండా మా వారితో నేను అనిపించుకోకుండా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఈసారైతే. అలా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఈ వీడియో కూడా ఎండ్‌కొచ్చేసింది. ఈ వీడియో అయితే మొన్న ఫంక్షన్‌కి వెళ్తూ అయితే తీశాను. ఇంకా కొంచెం వీడియోదే తీశాను. ఇక్కడ లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే మరో మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.